वज़ीर आला रेवंत रेड्डी ने ऐलान किया कि बंजारा बरादरी के रूहानी पेशवा संत सेवालाल महाराज के नाम पर नल्ला मल्ला के जंगलाती इलाके में एक अजीमुशान ज़ियारती मरकज़ तामीर किया जाएगा। उन्होंने कहा कि 20 एकड़ अराज़ी पहले ही मुख्तस की जा चुकी है और इसे इस अंदाज में तरक्की दी जाएगी कि आइंदा साल सेवालाल जयंती की तकरीबात वहीं मुनक़्क़िद की जा सके। ये ऐलान रियासती महकमे क़बायली बहबूद के ज़रिए एहतमाम बंजारा भवन में मुनक़्क़िदा जयंती तकरीब के दौरान किया गया। रेवंत रेड्डी ने कहा कि क़बायली इलाक़ों में बुनियादी सहूलतों की फ़राहमी हुकूमत की तरजीह है और हर तांडे में बीटी रोड, स्कूल, पंचायत इमारत, बिजली और पीने के पानी का इंतज़ाम यकीनी बनाया जाएगा। उन्होंने कहा कि तालीम ही ग़ुरबत के ख़ात्मे का मौसर ज़रिया है और हुकूमत पसमानदा तबक़ात के तलबा को तमाम ज़रूरी सहूलतें फ़राहम करेगी। तकरीब में अवामी नुमाइंदों ने भी शिरकत की और वज़ीर आला रेवंत रेड्डी ने संत सेवालाल महाराज के मुजस्समे पर गुलहाए अक़ीदत पेश किया। ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మనం ఆదిలాబాద్ లో నాగోబా జాతర ఉన్నది, ములుగు మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది, కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసం ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈ రోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాం, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం. ఆ పైన శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోయినా, నల్లమల ఫారెస్ట్ లో టైగర్లను చూడడానికి పోయినా, సంతు సేవాలాల్ మహారాజును చూడడానికి పోయినా మీకు అందరికి ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం 100% 20 ఎకరాలలో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 15 కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ 40-50 దేశాలలో ఉన్న వాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం. కల్చర్ దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నోళ్ళను కూడా ఇందులో పొందుపరచండి. గిరిజన సాంప్రదాయాన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ ప్రణాళికలు సిద్ధం చేయండి. 27 ఫిబ్రవరి 15 తారీఖు నాడు సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం. లక్షలాది మంది గిరిజనులను ఆ రోజు అక్కడికి పిలుద్దాం.